అయితే ఇక్కడ అశోక్ ఇక్కడ డిఎస్పి నళినికి సంబంధించి మాట్లాడడానికి అశోక్ గారు వచ్చిండ్రు. అయితే విషయం ఏంటంటే డిఎస్పి నళిని ఇప్పుడు మనం ఇందాక చూస్తున్నాం కదా, ఇక్కడ వార్త ఇక్కడ ఉంది, ఇది నా మరణ వాంగ్మూలం అని చెప్పేసి ఆమె ప్రత్యేకంగా ఒక పెద్ద లెటర్ రాసింది. ఇందాక తీర్మానం చదివండి అది. అయితే నా ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉంది, ట్రీట్మెంట్కు కూడా డబ్బులు లేవు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసిన డిఎస్పి నళిని బహిరంగ లేఖ రాసింది. అయితే అసలు యాక్చువల్గా ఆమెకు అంటే నేను ఇంత ఫస్ట్ నుంచి కూడా ఫోన్ కలుపుతున్నా ఓసారి ఎంగేజ్ వస్తుంది, లేకపోతే ఫోన్ ఎత్తుతలేరు. మరి ఏమవుతుందో అర్థమవుతలేదు. దానిపైన మాట్లాడడానికి అశోక్ గారు వచ్చిండ్రు. ఒక్క నిమిషం ఆ విషయం పైన మాట్లాడడానికి. నిజంగా కూడా ఏంటంటే తెలంగాణ కోసం చాలామంది ప్రాణాలు అర్పించిండ్రు, చాలామంది నిజంగా తెలంగాణలో కోసం ఉద్యమం చేసి రకరకాలుగా ఫైట్ చేసిండ్రు. అందులో భాగంగా అంటే ఒక పై స్థాయి ఉద్యోగి డిఎస్పి జాబ్ని ఈజీగా ఇట్లా రిజైన్ చేసేసి అక్కడ మొఖాన పడేసి వెళ్ళిపోయింది నళిని. ఏదో కొంచెం ఫోన్ మాట్లాడతలేనట్టు చెప్పండి సార్. డిఎస్పి నళిని గారు మరి తెలంగాణ ఉద్యమంలో ఒక గడ్డి పోచలాగా వాళ్ళ యొక్క ఉద్యోగాన్ని రాజీనామా చేసి అప్పుడు ఆ యొక్క ఉద్యమం తీసుకొచ్చి పడేసి ఉమ్మడి రాష్ట్రంలో ఏపీలో ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి ఊతం ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత ఇది ఒకటే కాదు, ఆ రోజు ఉద్యోగస్తులల్లో పోలీస్ కిష్టయ్య ఒకరైతే తర్వాత నళిని గారు కూడా ఉద్యోగానికి రాజీనామా చేశారు. పోలీస్ కిష్టయ్య మరి తుపాకీతో కాల్చుకొని చనిపోయారు పోలీస్ కిష్టయ్య ముదిరాజు గారు. అదేవిధంగా నళిని గారు మరి ఉద్యోగానికి రాజీనామా కూడా చేయడం జరిగింది. మరి అలాంటి ఆమెకి ఇప్పటి వరకు కనీసం మరి ఆ ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది అనుకుంటే అప్పుడు జరగలేదు. కనీసం కేసీఆర్ కనీసం పట్టించుకోలేదు. మరి కనీసం ఇప్పటికైనా మరి తెలంగాణ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా మరి గౌరవ ముఖ్యమంత్రిని కూడా కలవడం జరిగింది, కలిసింది. ఆమె యొక్క ఏమేమి చేయాలో చేసినటువంటి నా సొంత ఖర్చులకు కాకుండా కనీసం నేను వేటట్టు కార్యక్రమాల లోపల చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో సహాయ సహకారం అందించాలని చేయడం జరిగింది. మరి మాట కూడా ఇవ్వడం జరిగింది, తప్పకుండా పరిశీలిస్తామని. భూమి తర్వాత ఇంకా కొంచెం ఏమైనా ఏర్పాట్లు చేస్తే నేను అట్లా ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సేవ చేస్తా అని చెప్పింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ కార్యక్రమం కూడా చేయకపోతే చివరికి ఆమె తిరిగి వేసారి మరి మరణ వాంగ్మూలం అంటే నేను ఒకవేళ చనిపోతా కావచ్చు అంటే ఎంత తెలంగాణ ప్రజలకు మరి ఒక బీసీ బిడ్డ ఒక మేర బిడ్డ మరి అది ఒక చాలా బాధాకరణం. మరి అదే ఒక నళిని రెడ్డో నళిని రావు అయితే ఇలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు అని మా భావన. తప్పకుండా ఈ ప్రభుత్వం తక్షణమే ఒక 5 కోట్ల రూపాయలు మరి తక్షణమే ఆమెకి ఇచ్చి ఆమె ఆరోగ్యం బాగు చేయాలని చెప్పి ఆ బీసీ బిడ్డను కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం టీఆర్పీ పార్టీ నుంచి. మరి అదేవిధంగా ఇప్పుడు ఎంతోమంది ఎన్నో రకాల అంటే వేల మందికి ఇప్పుడు 1000 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలే కావచ్చు. మరి మంచి ఇవాళ నిన్ననే పేపర్లో చూసినాం సుబ్బరామిరెడ్డికి ఎన్నో కోట్లు దాదాపుగా 5,000 చిల్లర కోట్లు మరి మాఫీ చేసిన అని చెప్తున్నారు. మరి అలాంటి వారికి 1,000 కోట్లు చేసారు కానీ ఇక్కడ చూసుకో 5 కోట్లు ఇస్తుంది ధరిస్తలేదు. కాబట్టి తక్షణమే మరి నల్లి ఆరోగ్యాన్ని ఆదుకోవడం కాకుండా ఆమె చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా మరి నిలిచిపోయేలేగా నిజంగానే ఆమె ఆరోగ్య పరిస్థితి ఏమైనా జరిగితే కనీసం ఆమె గుర్తుగానన్నా అది నిలిచిపోయే విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటాం. ఎంత బాధ ఉంటే రాస్తారు మరణ వాంగ్మూలం అని రాసింది ఆమె. మరణ వాంగ్మూలం అంటే నేను చచ్చిపోతున్నా చివరి మాటలని చివరి కోరికలు చివరి మాట అన్నట్టు మరణ వాంగ్మూలం. ఎవరైనా చచ్చిపోతే మరణ వాంగ్మూలం తీసుకుంటారు. నిజంగా ఎందుకు చచ్చిపోతున్నావమ్మా, ఏం కథ, ఎవరైనా వేధించిండ్రా, లేకపోతే ఎట్లనే వేసిండ్రా, ఏమైంది, లేకపోతే సొంతంగా నువ్వే చచ్చిపోతున్నావు అని చెప్పేసి మరణ వాంగ్మూలం తీసుకుంటారు. అట్లా ఎందుకంటే ఆమె డిఎస్పీ కాబట్టి మరణ వాంగ్మూలం చేసి పాపం చేస్తుంది బాధతోటి. కాబట్టి ఈ విషయం పైన 100% ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉన్నది. 1000% అంటే ఆమెని ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఏదో రిజైన్ చేసో లేకపోతే వ్యక్తిగత కారణాలు అనుకుంటే వేరే అనుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి తెలంగాణ రాష్ట్రం ఏకైక లక్ష్యంతో మంచి డిఎస్పీ ఇప్పుడు ఉంటే ఎస్పీ అవుతుండే, తర్వాత ఆమె సిపి అవుతుండే, ఆమెకు అన్ని అవకాశాలు ఉండే తీసి అక్కడ పడేసి మొక్కన పడేసి నాకు తెలంగాణనే ముఖ్యం అని చెప్పేసి చేసినటువంటి బిడ్డ. ఆమె గురించి కనీసం పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. మరి ఎన్నో కార్యక్రమాలు పట్టించుకుంటారు. అట్లాంటి మరి ప్రభుత్వాన్ని నివేదిక కూడా ఇచ్చింది, ప్రభుత్వాన్ని సంప్రదించింది, ప్రభుత్వం మాట ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన 100% దృష్టి పెట్టాలి. ఈ విషయం పైన పెట్టి ఆమె ఏదైతే పెట్టిందో డిమాండ్ పెట్టిందో పెద్ద విషయం కాదంటే రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద విషయం కాదు అసలు. యాక్చువల్గా 1000 కోట్ల రూపాయలు ఎవరెవరికో దొంగలకు దోచిపెట్టడం కంటే తర్వాత ఒక మంచి కాల్తోటి ఆమె రాజీనామా చేసేసి తర్వాత తెలంగాణ కోసం పాటుపడేటువంటి నళినికి 100% ఆమెకు కేటాయించాల్సిన అవసరం ఉన్నది. రైట్ మైక్
ఇది ఆమెకు ఫోన్ చేస్తున్నాము, ఫోన్ చేస్తే కాకపోతే ఎంత ఎత్తుతలేదు ఆమె సరిగా. ఇదివరకు సరిగా అప్పుడు మాట్లాడేసి కొంచెం నేను మాట్లాడలేను అట్లా అని చెప్పింది ఆమె. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉన్నా అని చెప్పింది. కాకపోతే ఇప్పుడు నేను అప్పటి నుంచి న్యూస్ స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు అప్పటి నుంచి ట్రై చేస్తున్నా, కాకపోతే ఫోన్ ఎత్తుతలేదు ఎందుకో. మరి మెసేజ్ కూడా పెట్టినా, మరి చూడాలి, ఒకవేళ ఎత్తుతే మాట్లాడిస్తా. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.